హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ స్క్రీన్ పిక్స్. ఈరోజు ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్తో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ అ వెరీ పాపులర్ సిరీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికే చూసి ఉంటారు. ఫ్రెండ్స్, స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ సీజన్ జూలై 15th, 2016లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది అండ్ సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బికమ్ అ పాప్ కల్చర్ ఫినామినన్. ఈ షో క్రియేటర్స్ వచ్చి డఫర్ బ్రదర్స్. ఈ సిరీస్ ఫినాలే రీసెంట్గానే డిసెంబర్ 31st, 2025లో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 10 years పాటు నడిచిన గ్రేట్ పీస్ ఆఫ్ ఫిక్షన్ ఇది. చూడని వాళ్ళ కోసం సిరీస్ గురించి బేసిక్ ఇన్ఫో చెప్తాను. ఈ సిరీస్లో ఇప్పటికీ 5 seasons రిలీజ్ అయ్యాయి. సీజన్ 1లో 8 episodes, నెక్స్ట్ సీజన్ 2లో 9 episodes, ఇలా ఒక రికరింగ్ 8 to 9 ప్యాటర్న్తో రిలీజ్ అయ్యాయి. యావరేజ్ ఎపిసోడ్ డ్యూరేషన్ చూసుకుంటే సీజన్ టు సీజన్ చేంజ్ అవుతూ ఉంది. మోస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్స్ అరౌండ్ ఒక 50 minutes అలా ఉంటాయి. బట్ ఫ్యూ ఎపిసోడ్స్ లైక్ సీజన్ 4 అండ్ సీజన్ 5 ఫినాలే మాత్రం ఫీచర్ ఫిల్మ్ లెంత్ అంటే మోర్ దాన్ 2 hours డ్యూరేషన్ ఉంటాయి. ఫ్రెండ్స్, నేను ఈ సిరీస్ రీసెంట్గా సీజన్ 5 Volume 1 రిలీజ్ అయిన తర్వాత చుట్టూ ఉన్న హైప్ వల్ల ఈ సిరీస్ని చూడటం స్టార్ట్ చేశాను అండ్ ఐ మస్ట్ సే ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. కంటిన్యూస్గా బింజ్ వాచ్ చేశాను. ఒక రకంగా నేను లక్కీ అని చెప్పొచ్చు, బికాజ్ ఈ సిరీస్ని రిలీజ్ అయిన టైం నుండి చూసే వాళ్ళలా కాకుండా వెయిటింగ్ పీరియడ్ లేకుండా చూశాను నేను అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆల్దో ఈ సిరీస్తో నాకు ఒక కంప్లైంట్ ఉంది విచ్ ఈజ్ నెగ్లిజిబుల్ బట్ ఐ ఫీల్ ఈజ్ వ్యాలిడ్. దాని గురించి వీడియో ఎండ్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ సిరీస్లోని బేసిక్ ప్లాట్ అండ్ థీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీలున్నంత వరకు స్పాయిలర్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ సిరీస్లోని బేసిక్ ప్లాట్ చెప్పాలంటే, హాకిన్స్ అనే ఒక టౌన్లో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మైక్ అనే పిల్లాడి ఇంట్లో D&D అంటే డంజన్స్ అండ్ డ్రాగన్స్ అనే గేమ్ ఆడుకుంటూ ఉంటారు. గేమ్ అయిపోయాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయే టైంలో విల్ అనే ఒక పిల్లాడు తప్పిపోతాడు. అసలు విల్ ఎలా తప్పిపోయాడు, అతను మిస్ అయిపోవడం వెనుక మిస్టరీ ఏంటి, అండ్ అప్ సైడ్ డౌన్ అనే డిమెన్షన్ ఏంటి, అండ్ ఆ పిల్లలకి 11 అనే ఒక చిన్న పిల్ల ఎలా పరిచయం అయింది, అండ్ తన బ్యాక్ స్టోరీ ఏంటి, తనకి పవర్స్ ఎలా వచ్చాయి, అండ్ ఇక్కడి నుండి అన్ఫోల్డ్ అయ్యే డ్రామాని సిరీస్ చూసి తెలుసుకోండి. ఇంతకన్నా ఏం చెప్పినా ఇట్ మైట్ బికమ్ అ స్పాయిలర్, సో ఇక్కడతో ఆపేస్తున్నా. ఈ సిరీస్లో మెయిన్ కోర్ థీమ్ చెప్పాలంటే ఇట్ ఈస్ అబౌట్ ఫ్రెండ్షిప్. ఇంకా దీంట్లో లవ్, పేరెంట్హుడ్ ఇలా వేరే థీమ్స్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ సేఫ్ టు సే దట్ ఇట్ ఈస్ అ మల్టీ జానర్ సిరీస్. దీంట్లో రొమాన్స్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, ఫ్యాంటసీ ఇలా అన్నీ ఉంటాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా గొప్పలుగా. క్వైట్ ఆనెస్ట్లీ ఈ సిరీస్లో నాకు అన్ని క్యారెక్టర్స్ ఇష్టమే. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ఎ ఫ్యూ, మై లిస్ట్ వుడ్ బి మైక్, 11, విల్, స్టీవ్, డస్టిన్, డెరెక్ అండ్ ఎరికా. ఇన్ కేస్ మీరు సిరీస్ ఇప్పటికే చూస్తుంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ సిరీస్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ గురించి మాట్లాడుకుంటే కన్వర్జింగ్ ప్లాట్ లైన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ గ్రూప్స్ కింద విడిపోయి వేరే వేరే యాంగిల్స్ లో మిస్టరీని సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. ఎండ్ కి వచ్చే టైంకి అందరూ కలిసి ఫైట్ చేస్తారు. ఇది సిరీస్ లో చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ఫ్యాన్స్ కోసం ఈ షో క్రియేటర్స్ అయిన డఫర్ బ్రదర్స్ అండ్ నెట్ఫ్లిక్స్ కొన్ని స్పిన్ ఆఫ్స్ ని అనౌన్స్ చేసింది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఫ్రమ్ 85 యానిమేటెడ్ సిరీస్. ఈ సిరీస్ టైమ్ లైన్ గురించి మాట్లాడుకుంటే లైవ్ యాక్షన్ సిరీస్లో సీజన్ 2 and 3కి మధ్యలో జరిగిన ఈవెంట్స్ని ఈ యానిమేటెడ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. ఈ సిరీస్ స్టోరీ లైన్ సీజన్ 2 and 3కి మధ్యలో జరగడం వల్ల దీంట్లో క్యారెక్టర్స్ అందరూ చిన్నపిల్లలు. బట్ లైవ్ యాక్షన్లో ఆ క్యారెక్టర్స్ ప్లే చేసిన యాక్టర్స్ అందరూ పెద్దవాళ్ళు అవ్వడం వల్ల క్యారెక్టర్స్ సేమ్ అయినప్పటికీ సిరీస్కి వాయిస్ కాస్ట్ చేంజ్ ఉంటుంది. ఈ సిరీస్ రీసెంట్గానే రిలీజ్ అయింది అండ్ దీనికి సెకండ్ సీజన్ కూడా రాబోతుందని కన్ఫర్మ్ అయింది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? దీనికి కొంచెం మిక్స్డ్ రివ్యూసే ఉన్నాయి అండ్ ఆనెస్ట్లీ ఇది ఒక ప్రీక్వెల్ స్పిన్ ఆఫ్ అవ్వడం వల్ల నేను కూడా ఈ సిరీస్ చూడలేదు బికాజ్ ఇట్స్ నాట్ దట్ ఇంట్రెస్టింగ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. బట్ ఒకవేళ మీకు ఈ సిరీస్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ విల్ మేక్ ఇట్ ఫర్ యూ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈ ఫ్రాంచైజ్లో ఫర్దర్గా ఒక అన్టైటిల్డ్ లైవ్ యాక్షన్ స్పిన్ ఆఫ్ కూడా అనౌన్స్ అయింది. ఈ సిరీస్ ప్లాట్ అనేది ఇంకా బయటికి రాలేదు. బట్ షో క్రియేటర్స్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ సిరీస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే హాకిన్స్ అండ్ మనకి తెలిసిన క్యారెక్టర్స్తో కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ విత్ అ డిఫరెంట్ బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్తో రాబోతుంది. ఆల్దో సీజన్ 5 ఫినాలేలో చూపించిన మిస్టీరియస్ రాక్తో స్టోరీ లైన్కి కనెక్షన్ ఉండొచ్చని చిన్న హింట్ ఇచ్చారు. దట్స్ ఇట్ అబౌట్ అప్కమింగ్ స్పిన్ ఆఫ్స్ ఫ్రమ్ దిస్ ఫ్రాంచైజ్. ఈ సిరీస్ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డూ వాచ్ ఇట్. ఇన్ మై ఒపీనియన్ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వాచ్ అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ వర్త్ యువర్ టైమ్. వీడియో ఎండ్ చేసే ముందు ఫినాలే చూశాక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అండ్ నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిన థింగ్ ఏంటి అనేది చెప్తాను. బట్ బిఫోర్ దట్ వీడియో ఇక్కడి వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది సిరీస్ చూడని వాళ్ళకి స్పాయిలర్ అవుతుంది. సో సిరీస్ చూడని వాళ్ళు ఇక్కడతో వీడియో క్లోజ్ చేసేయండి. కావాలంటే సిరీస్ చూశాక ఈ పార్ట్ని చూడండి. సో స్పాయిలర్ అలర్ట్. ఫినాలే చూశాక నాకు 11 క్యారెక్టర్ డెత్ అంతగా నచ్చలేదు. ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ వాట్ దే డిడ్ టు మైక్ అండ్ 11. ఆల్దో ఫినాలే నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఈవెన్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ లార్జ్లీ సాటిస్ఫైయింగ్. జస్ట్ 11 డెత్ ఒక్కటే నన్ను డిసప్పాయింట్ చేసింది. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను కంప్లీట్లీ హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి అని అనట్లేదు. ఆల్దో మై వర్డ్స్ ఇంప్లై దట్ నా ఒపీనియన్ ఏంటంటే సిరీస్ మొత్తంలో ది మోస్ట్ ట్రామా అండ్ సఫరింగ్ ఫేస్ చేసిన క్యారెక్టర్ 11. పాపం లిటరల్లీ తన చైల్డ్హుడ్నే లాగేసుకుంటారు తన నుండి. సిరీస్ చూసిన వాళ్ళు అనొచ్చు అది కన్ఫర్మ్ కాదు కదా, ఎండ్లో మైక్ ఒక థియరీ చెప్తాడు కదా, షీ మైట్ బి స్టిల్ అలైవ్, సో చనిపోయిందని ఫిక్స్ ఎలా అవుతాం అని అనొచ్చు. బట్ నాకేమనిపించిందంటే సిరీస్ ఎండ్లో అన్ని క్యారెక్టర్స్ ఫేట్ని విజువల్గా చూపిస్తారు. బట్ 11 క్యారెక్టర్ ఫేట్ని విజువల్గా చూపించినట్టు అంబిగ్యూయస్గా వదిలేయడం అనే చాయిస్ నాకైతే అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఆల్దో దెర్ మైట్ బి ఫ్యూ పీపుల్ హూ ఫెల్ట్ ఇట్ వాస్ గుడ్, ఇట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ మీ. తనకి ఒక హ్యాపీ ఎండింగ్ ఇస్తే చూడాలి అనుకున్నాను, బట్ ఇట్ వాస్ డిసప్పాయింటింగ్. ఉండి ఉండనట్టుగా అది ఉందా లేదా అన్నట్టుగా, ఆయన ఏమైనా పెట్టారా లేదా అన్నట్టుగా, అది ఏదో విచిత్రంగా ఉంది. అతను నాకేం అర్థం అవట్లేదు. ఇంకో యాంగిల్లో మాట్లాడుకుంటే ఐ అగ్రీ దట్ ఒక రకంగా తన క్యారెక్టర్ సాక్రిఫైస్ చేస్తేనే లాజికల్ క్లోజర్ ఉంటుంది. బికాస్ మిగిలిన క్యారెక్టర్స్ అందరూ నార్మల్ పీపుల్, తన ఒక్కతే పవర్స్ కలిగి ఉంటుంది. సో లాజికల్లీ తను బ్రతికుంటే గవర్నమెంట్ తనని తన చుట్టూ ఉన్న వాళ్ళని వదిలిపెట్టదు. ఐ నో దట్. బట్ కేవలం లాజికల్ క్లోజరే కావాలంటే ఆల్రెడీ దెర్ ఆర్ అ ఫ్యూ లాజికల్ లూప్ హోల్స్ ఇన్ ద ఫినాలే. సో ఇదొక్కటే కన్సిడర్ చేయడం నాకైతే నచ్చలేదు. ఐ ఫెల్ట్ రైటర్స్ ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకేదైనా రూట్ చూస్ చేసుకుంటే బాగుండు అనిపించింది. మైక్ అండ్ 11 డిజర్వ్డ్ అ బెటర్ ఎండింగ్. ఇది స్ట్రిక్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్, స్టిల్ నాకు సిరీస్ చాలా నచ్చింది. ముందు చెప్పినట్టు ఇట్ వాజ్ లార్జ్లీ సాటిస్ఫైయింగ్ ఫర్ మీ. సో ఇన్ కేస్ మీరు సిరీస్ చూసుంటే మీకేమనిపించింది అండ్ ఫినాలే మీద మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Please do like, share and subscribe to our channel, and also follow our Instagram page which is in the description. I'll meet you guys in the next video. I'll see you later.